సరే మంచిదండి, తల వంచి ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, నీ విలువైన మాటలోనికి నాయన మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సంసిద్ధపరచుకొని నీ వాక్యానికి చెవియొగ్గునైనా మాలో ఉన్న చెడు లక్షణాలను ఆయన తొలగించుకొని నీ వాక్యానికి కట్టుబడినైనా మా బ్రతుకులను మలుచుకునగలుగుటకు అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినాను. అలాగే చెప్పను, నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని రక్షించగలటకు నాయన, నీ యొక్క మాటలు నాయన పంచుకోగలటకు అటు కృపను మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువుని రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. గత ఆదివారం ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం? శోధన అసలు అనేది ఎక్కడనేది ప్రారంభమవుతుంది. ఓకేనా? శోధన ఎక్కడ ప్రారంభమవుతుంది? శోధన అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? లోపల. ఓకేనా? యేసుక్రీస్తు వారు మాట్లాడి చెప్పారు ఏంటంట, అది ఎక్కడ ప్రారంభమవుతుంది? లోపల. మనిషి లోపల నుండి ఏదైతే వస్తుందో అది ఏం చేస్తుంది? మనిషిని అపవిత్రపరుస్తుంది. అది ఏం చేస్తుంది? మనిషి లోపల నుంచి వచ్చేవన్నీ కూడా ఏం చేస్తాయి? మనిషి బయటికి వెళ్ళేది కాదు, కానీ ఏదైతే మనిషి లోపల నుండి వస్తుందో అదేం చేస్తుంది? అవతల వ్యక్తిని గాయపరచడమా, లేకుంటే మనల్ని అది పాపంలోనికి తీసుకెళ్ళడం అనేది అది చేస్తుందని మనము తెలుసుకున్నాం. అవునా? దాంట్లో చాలా విషయాలు అనేది మనం నేర్చుకున్నాం. అవునా కదా? ఏ విషయాల గురించి నేర్చుకున్నారు? అందులో ఏ విషయాలు నేర్చుకున్నారు? మార్కు సువార్త 7వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా మనం. అవునా? మనిషి లోపల నుంచి వస్తాయి జారత్వాలు, వ్యభిచారాలు, అలాగే నరహత్యలు, అవునా, దేవదూషణలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనిషి లోపల నుంచి వచ్చి ఏం చేస్తాయి? మనిషిని అపవిత్రపరుస్తాయి. ఓకేనా? ఈరోజు ఏంటంటే అసలు శోధన అనేది ఎలా పనిచేస్తుంది? ఫస్ట్గా మనం నేర్చుకునేదే కదా, శోధన ఎలా పనిచేస్తుంది. ఓకేనా? దాంట్లో కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం మనం. ఓకేనా? మొదటి దశ ఏంటంటే మనం మొట్టమొదటిగా నేర్చుకుంది ఏంటి? దుష్టుడు ఏం చూస్తాడు? మనలో మన కోరికను చూస్తాడు. మనకి ఏదైతే ఇష్టమో, ఏదైతే మనం ఆశపడుతున్నామో దాన్ని చూసి ఏం చేస్తాడు? దుష్టుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంటాడు. రెండో దశలో ఏంటంటే అనుమానం కలిగిస్తాడు మనలో. ఓకేనా? రెండోది ఏంటంటే అనుమానం కలిగిస్తే అనుమానం ద్వారా ఏం చేస్తాడు? మనల్ని దుష్టుని యొక్క మార్గాన్ని దగ్గరగా చేస్తాడు మనం తెలుసుకున్నాం. ఈరోజు మూడో దశ ఏంటంటే మోసం చేస్తాడు దుష్టుడు. ఓకేనా? మూడోది ఏంటంటే మోసం చేస్తాడు. మనకు తెలుసు సమాజంలో ఏమైపోతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మోసాలు అనేవి ఎక్కువైపోయాయి. అవునా కదా? ఎక్కడ చూసినా ఏమైపోయాయి చెప్పండి? మోసాలు అనేవి చాలా పెరిగిపోయాయి. అవునా కదా? అట్లాంటి స్థితిలో మరి మనిషి కూడా ఏం చేస్తాడు? మరి ఆ మోసాలు చేసినంత ఎవరంటే ఎవరు చెప్పండి? ఎవరు చేస్తారు? దుష్టుడు చేస్తున్నాడా, ప్రత్యేకంగా మనిషి చేస్తున్నాడా? ఎవరు చేస్తారు చెప్పండి? మనిషే సాటి మనిషిని ఏం చేస్తున్నాడు? అవునా కదా? మోసాలకు పాల్పడుతున్నాడు. అందరినీ కూడా మోసం చేయడం, ఏదో ఒకటి చేయడం, ఇలాంటివన్నీ కూడా మనము చూస్తున్నాం. ఓకేనా? దుష్టుడు కూడా ఏం చేస్తాడు? మనిషి ఎలాగైతే ఒక మనిషిని నమ్మించి మోసం ఎలా చేస్తాడో, దుష్టుడు ఏం చేస్తాడు? నమ్మించి అవతల వ్యక్తిని ఏం చేస్తాడు? మోసం చేస్తుంటాడు. సాతాను ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ఏం చేయడు చెప్పండి? సాతాను ఎప్పుడు కూడా ఏం చేయడు? ఎప్పుడు కూడా వాడు నిజం చెప్పడు. ప్లస్ ఇంకేం చేస్తాడు? అబద్ధానికి వాడు జనకుడు. ఓకేనా? సాతాను ఎప్పుడు కూడా ఏం చేయడు? నిజం చెప్పడు. అట్లాగే వానికి ఉన్న పేరు ఏంటంటే అబద్ధానికి ఏంటి చెప్పండి? వాడు జనకుడు. ఓకేనా? మీ నిత్య జీవితం అంటే నిజ జీవితంలో మీరు రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరా? అబద్ధం చెప్తారా చెప్పరా? చెప్పరా అండి? మీ రెగ్యులర్ లైఫ్లో అబద్ధాన్ని ఆశ్రయిస్తారా, లేకపోతే ప్రతిరోజు నిజంతో నడుస్తుంటారా? ఎల్లుంటారు చెప్పండి? మీకు తెలుసో లేదో, చిన్నప్పటి స్కూల్లో ఏం నేర్పిస్తారంటే సత్య హరిశ్చంద్రుడు ఏం చేస్తాడు చెప్పండి? హరిశ్చంద్రుడు ఏం చేస్తాడు ఎప్పుడు కూడా? అవునా కదా? సత్య హరిశ్చంద్రుడు ఏం చేస్తాడు ఎప్పుడు కూడా? ఏం చేస్తాడు? నిజం మాట్లాడతాడు. ఆ నిజం మాట్లాడడం వాళ్ళకి ఏమొచ్చినాయి? ఆయనకు ఏమొచ్చినాయి చెప్పండి? అంటే ఏరుకోరు నిజాలు చెప్పుకొని ఏం చేస్తాడు హరిశ్చంద్రుడు? ఏం చేస్తాడు చెప్పండి? అన్నీ కూడా కష్టాలు కోరి తెచ్చున్నాడు. అవునా కదా? అన్నీ కూడా అంటే చిన్నప్పటి పాటలు కూడా ఏం చెప్తారంటే సత్య హరిశ్చంద్రుడు నిజాలు చెప్పడం వల్ల ఏమైంది? అవునా కదా? కష్టాల పాలయ్యాడు అని చెప్పుకుంటూ దాని మోరల్ స్టోరీ లాస్ట్కి మనకి ఇచ్చే ఏంటంటే, వాళ్ళు లాస్ట్కి ఇచ్చేది ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి?
ఎప్పుడు కూడా నిజాలే చెప్పాలి. ఫస్ట్ స్టోరీ ఏం చెప్తారంటే సత్యహరిశ్చంద్రుడు అన్ని నిజాలే చెప్పాడు. కానీ నిజాలు చెప్పడం వల్ల ఏమైంది, ఆయనకు చాలా కష్టాలు వచ్చాయి. కానీ కింద మనకి ఇచ్చేది ఏంటంటే ఏమని చెప్తారు, లాస్ట్కి చెప్పేది ఏంటంటే దాని మోరల్ ఏంటంటే ఏం చేయాలి, అన్నీ కూడా మనము నిజాలే చెప్పాలి. అట్లాంటప్పుడు మనిషి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతుంది, అవునా కదా? అంటే అన్ని నిజాలు చెప్పడం వల్ల మనకు వచ్చేది ఏంటి చెప్పండి, అవునా కదా? ఒక చిన్న అబద్ధం ఆడితే ఏమవుతుంది చెప్పండి? ఆ కష్టాల నుంచి బయటపడవచ్చు కదా, ఆ ఇబ్బందుల నుంచి ఏం చేయొచ్చు, బయటపడవచ్చు కదా. అన్ని నిజాలు చెప్పి మనం ఇబ్బంది పడే కంటే ఏం చేయొచ్చు చెప్పండి? ఒక చిన్న అబద్ధం ఆడితే ఏం చేస్తుంది చెప్పండి, అయిపోతుంది కదా, అవునా కదా? చాలా పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే అవతల వ్యక్తి దృష్టిలో పెట్టుకొని, లేకుంటే అవతల వ్యక్తుల గురించో ఎప్పుడు నిజం చెప్తే అవతల వ్యక్తి బాధపడతాడంటే ఏం చేస్తారు చెప్పండి? నేను నిజం చెప్పడం వల్ల అవతల వ్యక్తి బాధపడతారంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఒక చిన్న అబద్ధం ఆడితే అయిపోతుంది. అవతల వ్యక్తిని నేనెందుకు బాధపరచాలి, అవునా కదా? అవతల వ్యక్తిని నేనెందుకు గాయపరచాలి? కాబట్టి ఏం చేయొచ్చు, చిన్న అబద్ధం ఆడితే వాళ్ళు సంతోషంగా ఉంటారులే అనుకుంటారు, అవునా కదా? ఇంకేం చేస్తారు చాలా విషయాల్లో, ఇంకా రెగ్యులర్గా చెప్పే ఏంటంటే 100 అబద్ధాలని ఏం చేయొచ్చు అండి, అవునా? 100 అబద్ధాలైనా సరే ఏం చేయొచ్చు, ఒక పెళ్ళి అనేది చేయొచ్చు. అంటే నిత్య జీవితంలో అందరూ నేర్పించేది ఏంటి చెప్పండి? కానీ చెప్పేది ఏంటి, ఏం చెప్తారు చెప్పండి? అన్ని నిజాలే చెప్పాలి, అన్ని నిజాలే మాట్లాడాలని చెప్తారు. కానీ రెగ్యులర్ లైఫ్లో అనుభవించే పరిస్థితికి వస్తానే మనిషి చెప్పే మాట ఏంటి చెప్పండి? అరే అంత నిజాయితీగా ఉంటే ఎలా బతావరా, అన్ని నిజాలు చెప్తే ఎలారా, అవునా కదా? అంటే మనిషి చెప్పడానికి ఏం చెప్తారంటే అన్ని నిజాలే చెప్పమని చెప్తాడు, అవునా కదా? కానీ వచ్చేసరికి ఏం చేస్తాడు చెప్పండి? తన పరిస్థితుల్లోకి వస్తాను ఏం చేస్తాడండి? ఎన్టీ రామారావు సినిమా ఒకటి పాత ఉంటుంది అనమాట, పాతాళ భైరవి. దానిలో ఏం చెప్తారంటే రాజు అతన్ని అడిగినప్పుడు ఎన్టీ రామారావు చెప్తాడు ఏంటంటే, క్వశ్చన్ అడిగినప్పుడు అంటాడు, రాజా మరి నీకు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అంటాడు, ఓకేనా? అంటే ఆ క్వశ్చన్ అనేది ఎందుకు కడతాడంటే చాలామందికి ఏంటి చెప్పండి, నిజాలంటే ఏం చేయవు చెప్పండి, పడవు, నచ్చదు. కాబట్టి అబద్ధం చెప్తే ఏమవుతుంది, అబద్ధం ఏం చేస్తుంది చెప్పండి? మనిషిని ఆనందింపజేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, అవునా కదా? అంటే దాని కొరకు మనిషి ఏం చేస్తాడు, నిజాన్ని చెప్పడం కంటే ఏం చేస్తాడు చెప్పండి, అబద్ధాన్ని చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు, ఓకేనా? అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సాతాను ఏం చేయడు, నిజం చెప్పాడు. ప్లస్ ఇంకేం చేస్తాడంటే ఏం చేస్తాడు, అబద్ధానికి జనకుడు. వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, అబద్ధాలే ఆడతాడు, అబద్ధాలే చెప్తాడు, ఏది కూడా ఏం చేయడు నిజం అనేది చెప్పడు. యేసుక్రీస్తు వారే మాట చెప్తున్నారు. సో యోహాను సువార్త 8:44 యోహాను సువార్త 8:44 చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు ఏంటంట, నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు గాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏంటంట, అబద్ధానికి ఏమైందంట, జనకుడు, ఓకేనా? రైట్. చాలా సందర్భాల్లో కూడా మనిషి ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఎలా చెప్తారు అబద్ధాన్ని, ఎలా చెప్తారు చెప్పండి? అబద్ధాన్ని కూడా ఎలా చెప్తారు చెప్పండి, నిజం లాగానే చెప్తారు, అవునా కదా? అట్లా ఎప్పుడైనా మీరు చెప్పారు అబద్ధాన్ని నిజంలాగా, అవునా కదా? అబద్ధాన్ని నిజంలో ఎప్పుడని చెప్పారా? చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదా? ఫోన్ వస్తుందండి ఎమ్మటే, ఫోన్ రాగానే ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడున్నావు అంటే ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడుండా అంటారు, ఎక్కడంటారండి, అవునా? నిజంగా అక్కడనే ఉంటారా, ఇంకా దూరం ఉంటారా? ఎంతసేపట్లో వస్తున్నారంటే ఏం చెప్తారు చెప్పండి, ఎంతసేపట్లో వస్తున్నారంటారు? 10 నిమిషాలు, లేకుంటే ఒక 5 నిమిషాలు ఆడనే ఉంటా అంటారు, అవునా కదా? మరలా 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ ఏం చెప్తారు, ఏం చేస్తారు చెప్పండి, అవునా కదా? అది నిజమా అబద్ధమా? నిజం లాంటి, అవునా కదా? వెళ్ళడం అయితే కన్ఫామ్, కానీ ఏంటి చెప్పండి, నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉన్నాను, ఒక 5 నిమిషాలు వస్తాను, కానీ ఏంటి చెప్పండి, వెళ్ళడం కన్ఫామే, కానీ ఏంటి చెప్పండి, అది చెప్పేది ఏంటి చెప్పండి, నిజమా అబద్ధమా?
నిజమా అబద్ధమా? అంటే అపవాది ఏం చేస్తాడంటే వాడు ఆది నుండి ఏంటంట, ఏంటి చెప్పండి, అబద్ధానికి జనకుడు. అవునా కదా? ఎప్పుడైనా సరే మీరు నేను రోజులో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా ఎప్పుడైనా రాసుకోవడానికి ప్రయత్నం చేశారా? అవునా కదా? ఒకసారి రాసుకొని ప్రయత్నం చేయండి. అసలు రోజులో నేను ఎన్ని అబద్ధాలు ఆడతాను ఒక రోజులో. అవునా కదా? అది రాసుకొని చూస్తే మనకి తెలుస్తుంది అసలు ఎన్ని అబద్ధాలు ఆడుతాను ఒక రోజులో. నిజంగా నేను అబద్ధికున్నా లేకుంటే అబద్ధానికి జనకున్నా లేకుంటే అబద్ధానికి కొడుకున్నా అనేది మనకు తెలుస్తుంది. అవునా కదా? అబద్ధికులు అందరూ ఎవరి సంబంధులు? అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అంటే అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎవరి కుమారులు? అవునా కదా? నిజంగా మనం దేవుని సంబంధంలో అని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అని చెప్పుకుంటూ నిజంగా ప్రతిరోజు అబద్ధం ఆడకుండా మన జీవితం అనేది ముందుకెళ్తుందా చెప్పండి? అవునా కదా? చాలా సందర్భాలు ఏంటంటే నిజం చెప్పేస్తే ఏమవుతుంది చెప్పండి, ఏదన్నా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందేమో. అవునా కదా? లేకుంటే ఏమైనా దెబ్బలు తినాల్సి వస్తుందేమో. అట్లాంటి పరిస్థితుల్లో మన టెన్షన్ అనేది మొదలైనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆ పరిస్థితులు ఏం చేస్తాం చెప్పండి? అబద్ధం అనేది ఆ టైంకు తప్పించుకుంటూ అయిపోతుందిలే. అవునా కదా? ఆ సమయానికి ఏదో ఒక అబద్ధం చెప్పి ఏం చేస్తారు? తప్పించుకుంటారు. అవునా కదా? ఇట్లా తప్పించుకునే పనులన్నీ కూడా ఎవరు చేస్తారంట? ఎవరు చేస్తారు చెప్పండి? సాతాను, దుష్టుడు. అది మనలో ఏం చేస్తాడు? అబద్ధానికి వాడు దుష్టుడు. వాని ఆశలన్నీ కూడా ఏం చేస్తారంట? నెరవేర్చబోతాడు. ఎప్పుడైతే దుష్టుని సంబంధిగా మనం ఉంటామో మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతిరోజు కూడా ఏం చేస్తాం? యేసుక్రీస్తు ఏమో నా యందు సత్యం ఉన్నది, నేను సత్యమే మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు అంటాడు. కానీ దుష్టుడు ఏమంటాడు? అబద్ధికుడు. అబద్ధానికి ఏంటంట? జనకుడు. కాబట్టి మనం ఎట్లాంటి పరిస్థితులు ఉంటున్నాం, అసలు అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నామా లేకుంటే నిజాన్ని ఆశ్రయిస్తున్నాం అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇంకోటి అంటే సాతాను మనకు చెప్పేది ఏదైనా సరే ఏం చేస్తాడు చెప్పండి? చెప్తే ఏం చేస్తాడు? అబద్ధం చెప్తాడు. లేకుంటే ఇంకేం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? సగం నిజమే చెప్తాడు. ఓకేనా? చెప్తే మొత్తం అబద్ధం అని చెప్తాడు. లేకుంటే ఇంకేం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? సగం నిజం చెప్తాడు. ఓకేనా? ఎప్పుడైనా మీరు సగం నిజం చెప్పారా? అక్కడ ఏమని చెప్పండి? హాఫ్ ట్రూత్ ప్లస్ హాఫ్ ట్రూత్ ఈక్వల్ ఏమవుతుంది? లై అంటే నిజంగా. ఓకేనా? సగం అబద్ధం సగం నిజం ఏమవుతుంది చెప్పండి? నిజమవుతుంది. అవునా? మీరు చెప్పేది సగం నిజమే కానీ ఇంకా సగం ఏం చేశారు? దాచిపెట్టారు. ఓకేనా? ఆ సగం నిజం దాచిపెట్టి ఏం చేస్తారు చెప్పండి? అదే నిజమని అందరిని ఏం చేస్తారండి? నమ్మిస్తారు. అవునా? చాలా సందర్భాలైన గొడవలు అయ్యా అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? చాలామంది గొడవలు అయితే ఏం చేస్తారండి? నేను దెబ్బలు తాకి అనుకుని ఏం చేస్తారు చెప్పండి? నన్ను ఎత్తి వాళ్ళ కొట్టాడని. అవునా కదా? ఇది ఎంతవరకు? సగం నిజం మాత్రం. అవునా? మిగిలిన సగం ఏం చేయరు? అసలు నెత్తి బొలగొట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఆ నెత్తి ఎందుకు బొలగొట్టరు? అవునా కదా? లేకుంటే ఆ దెబ్బలు పడ్డానికి గల కారణం ఏంటి? అదంతా పూర్తిగా చెప్తారా లేకుంటే సగం వీళ్ళ వర్షం వరకే చెప్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఏదైనా గొడవ అయితే ఎప్పుడైనా సరే మనం గొడవ పడ్డాం అనుకోండి, దేని గురించి చెప్తారు చెప్పండి? మీరు మొత్తం చెప్తారా లేకుంటే సగం అంటే మన వర్షన్ వరకు మనకెంత ఉందో అంతే చెప్తారా? ఇద్దరి మధ్యలో ఏం జరిగింది చెప్తారా లేకుంటే ఒకటే వర్షం చెప్తారా? ఏం చేస్తారు చెప్పండి? సగం నిజం చెప్తారా లేకుంటే పూర్తిగా అక్కడ జరిగింది మొత్తం చెప్తారా లేకుంటే సగం మీ వైపు చెప్పుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ వైపు కూడా చెప్తారు కానీ ఎట్లా చెప్తారు చెప్పండి? మన వైపు ఏమో నిజం కానీ అవతల వారి వైపుకి వస్తే ఏం చేస్తాను చెప్పండి? నేను అన్నమాట ఇది కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏదో. అవునా? అక్కడ సగం నిజం. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ సగం నిజం మాత్రమే చెప్తారు. అవునా? పూర్తిగా నిజం అనేది ఏది కూడా చెప్పరు. ఓకేనా? సాతాను మనకి ఏం చేస్తుంది చెప్పండి? చెప్తే మొత్తం అబద్ధం అని చెప్తుంది. లేకుంటే ఇంకేం చేస్తుంది? సగం నిజం అని చెప్తుంది. అంటే సగం నిజం ఎప్పుడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. సగం నిజాలు అనేది ఏం చేస్తాయి? నిజం కంటే ఎక్కువ ప్రమాదకరమైన ఏంటి చెప్పండి? సగం నిజాన్ని దాచడం, సగం చెప్పడం అనమాట. ఓకేనా? నిజం చెప్తే అక్కడితో అయిపోతుంది కానీ సగం నిజం చెప్తే ఏమవుతుంది చెప్పండి? అది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. సగమే చెప్పేసి సగం వదిలేస్తే ఏమవుతుంది? అది ఎప్పటికైనా ఏమవుతుంది చెప్పండి? మరలా బయటపడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో చాలా ఉచ్చు అనేది బిగించుకునే ప్రమాదంలో ఉంటుంది. కాబట్టి దుష్టుడు అవన్నీ కూడా ఏం చేస్తాడు? సగం నిజాన్ని చెప్పేలా ప్రోత్సహిస్తున్నాడు. సగం వరకే, అంటే సగం చెప్తే చాలే, మిగిలిన సగము
చెప్పనవసరం లేదులే, మిగిలినవి ఏవి కూడా చెప్పనవసరం లేదులే, కొద్దిగా దాచేస్తే అయిపోతుందిలే, కొద్దిగా దాచిపెడితే అయిపోతుంది. ఇవన్నీ కూడా దాచిపెట్టే లక్షణాలు అన్నీ కూడా ఎవరు చెప్పండి? సగం దాచి సగం చెప్పడం, ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఎవరి లక్షణాలు చెప్పండి? దుష్టుని యొక్క లక్షణాలు. మీరు ఎప్పుడైనా అట్లా చేస్తున్నప్పుడు అట్లా చేశారా? సగం నిజాన్ని దాచి సగం నిజాన్ని ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా? మీ జీవితంలో, నిత్య జీవితంలో, రెగ్యులర్ జరిగే దాంట్లో సగం నిజాన్ని చెప్పేసి ఇంకా సగం నిజాన్ని చెప్పకుండా ఆపేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది నిజంగా నమ్మించే విధంగా ఉండే పరిస్థితి ఏమైనా ఉన్నాయా చెప్పండి? ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఇంకేంటంటే ఇంకేం చేస్తాడు సాతాను? దేవుడు ఇప్పటికే చెప్పిన వాక్యం స్థానంలో ఏం చేస్తాడు సాతాను? ఏం చేస్తాడు చెప్పండి? అబద్ధాన్ని చెప్తాడు, ఓకేనా? దేవుడు చెప్పింది ఉంటుంది ఆల్రెడీ. దేవుడు చెప్పిన దాని స్థానంలో దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ స్థానంలో ఏం చేస్తాడు? సాతాను అబద్ధం చెప్తూ ఉంటాడు, ఓకేనా? ఎప్పుడైతే మనకు దేవుని మాటలనేవి మనకు తెలుస్తూ ఉంటాయో, దేవుని మాటలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో ఏం చేస్తాం చెప్పండి? మనం దేవుని వాక్య సంబంధంగా మనం వెళ్తుంటాం. ఎప్పుడైతే దేవుని సంబంధమైన క్రియలు అనేవి మనలో రాలేవానికి ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? అప్పుడు దుష్టుడు ఏదైతే చెప్తుంటాడో దానిలో మనం ఎక్కువగా చేయడానికి చూస్తుంటాం, అవునా కదా? వాక్యం ఎప్పుడైతే మనలో హృదయంలో గుర్తుంటుందో అప్పుడు ఏం చేస్తాం? దుష్టునికి దేంతో మనం ఇస్తాము సమాధానం? వాక్యంతో ఇస్తాం. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉండదో అప్పుడు ఏం చేస్తాం? సాతాను చెప్పి అబద్ధాన్ని నమ్మడానికి ఇష్టపడుతుంటాం, అవునా కదా? మీకు తెలుసలేదు, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ దుష్టుడు వచ్చి శోధనలో నడిపించినప్పుడు చెప్తుంటాడు, శోధనలో, అవునా కదా? నువ్వేం చేయి, ఈ కొండ మీద నుంచి దూకినట్టయితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నీ పాదాలు తగలకుండా ఏం చేస్తారు? దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు, అవునా కదా? అట్లాంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఒకవేళ నిజంగా మనకు వాక్యమే మనకి ఏం చేస్తాం చెప్పండి? అవును, నిజంగా నేను బైబిల్లో ఉంది కదా, ఏం చేయాలి మరి? ఎట్లాగో టెంప్ట్ చేశాక దూకేస్తే ఏమవుతుంది, అవునా కదా? ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినేసే అని చెప్తారు, అవునా కదా? ఇవన్నీ ఏంటి చెప్పండి? అన్నీ అంటే బైబిల్లో ఉన్న వాక్యమే, కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కొద్దిగా అబద్ధాన్ని జోడిస్తాడు దుష్టుడు, ఓకేనా? ఆ కొద్దిగా అబద్ధాన్ని జోడించినప్పుడు ఏమవుతుంది చెప్పండి పరిస్థితి? కొద్దిగా అబద్ధాన్ని ఎప్పుడైతే జోడిస్తాడో అబద్ధానికి మనం ఏం చేస్తాము? అట్రాక్ట్ అవుతాం, అవునా కదా? అబద్ధం పర్లేదులే, ఇది నిజమేలే. చాలా సందర్భాల్లో వాక్యాన్ని పక్క పెట్టేసి మనం ఏం చేస్తాం చెప్పండి? అబద్ధాన్ని ఎక్కువగా ఇష్టపడడానికి నడుస్తూ ఉంటారు, అవునా కదా? దేవుడు చెప్పిన వాక్యస్థానంలో ఏం చేస్తాం? దుష్టుడు చెప్పిన సాతాను చెప్పిన అబద్ధాన్ని మనం ఏం చేస్తాం? నమ్మేస్తుంటాం చాలా పరిస్థితుల్లో, అవునా కదా? ఇంకేం చేస్తారంటే సాతాను ఇలా అంటాడు, ఏమంటాడంటే ఏం చేస్తాడు చెప్పండి? నువ్వేం చేయవు చెప్పండి? నువ్వు చనిపోవు, నువ్వు చేసేది ఏంటి చెప్పండి? ఎవరికి కూడా తెలియదు. ఇంకేం చేస్తాడు? దేవుని వలె తెలివిగా ఉంటావు, దాని నుండి ఏం చేస్తావు? తప్పించుకోగలవు. అది ఏం చేస్తుంది చెప్పండి? అది నీ సమస్యను పరిష్కరిస్తుంది, ఓకేనా? ఇవన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? దుష్టుడు చాలా సందర్భాల్లో చేస్తుంటాడు. అంటే వాక్య స్థానంలో, అంటే దేవుని వాక్య స్థానంలో మనిషి ఏం చేస్తాడు? ఎప్పుడైతే దుష్టుని అబద్ధాలను వాడు ఆశ్రయిస్తాడో మనిషి ఏం చేస్తాడు? సాతాను యొక్క మాటలు వినడానికి ఇష్టపడుతుంటారు, ఓకేనా? చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు, ఆశీర్వాదం రావాలంటే ఏం చేస్తారు చెప్పండి? చాలా సందర్భాల్లో ఏం చేస్తారు చెప్పండి? దేవుని యొక్క ఆశీర్వాదము మనకు రావాలంటే ఏం చెప్తారు చెప్పండి? సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దశం భాగం ఇలా, అవునా కదా? దశం భాగం ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి దశం భాగం ఇస్తే? చెప్పేది ఏంటి చెప్పండి? దశం భాగం ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వదింపబడతారు, అవునా కదా? దశం భాగం ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వదింపబడతారని చెప్తుంది. నిజంగా దశం భాగం బైబిల్లో అట్లుందా చెప్పండి? దశం భాగం ఇస్తే ఆశీర్వదింపబడతారని ఉందా? అవునా? రైట్. రెండోది ఇంకేం చేస్తారు చెప్పండి? దేవుని పరిచర్య చేస్తే ఏమవుతుంది చెప్పండి? దేవుని యొక్క సంఘంలో పని చేస్తే ఏమవుతుంది చెప్పండి? దేవుని యొక్క సంఘంలో పని చేస్తే ఏమవుతుంది? ఆశీర్వదింప. అంటే దేవుని సంఘంలో
బూజు దులపడం లేకుంటే ఇవన్నీ కూడా శుభ్రపరచడం, ఇవన్నీ చూస్తే కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? దేవుని చేత మీరు ఆశీర్వదించబడతారని చెప్తారు. ఓకేనా? ఇంకా మూడోది ఏం చెప్తారు చెప్పండి? దేవుని సేవకుని ఇంట్లో పనిచేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తారు? మీరు ఎప్పుడు విన్నారా లేదా? ఇట్లాంటివన్నీ కూడా విన్నారా? వినలేదా? చాలా సంఘాలు ఉంటుంది, మన సంఘంలో అట్లాంటి లేదు కనుక మీరు వినలేదు. కానీ బయట సంఘాలకు వెళ్తే ఏంటి చెప్పండి? సంఘంలో ఉన్న విశ్వాసం తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ గారి ఇంట్లో, సేవకుని ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి? సేవ అంటే పరిచర్య చేయించుకుంటారు. వాళ్ళ బట్టలు ఉతకడమా, లేకుంటే బాసనలు తోమడమా, ఇవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఇవన్నీ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుందని చెప్తారు. నిజంగా అట్లా చేస్తే ఆశీర్వాదం వస్తుందో చెప్పండి? వస్తుందా రాదా? రాదు. అవునా కదా? దేవుడు అట్లాంటి ఏం కూడా చెప్పరు. ఎందుకంటే ప్రతి వారు కూడా బైబిల్లో చెప్పిన వాక్యం ఏంటంటే ప్రతి వారు కూడా ఏంటి చెప్పండి? క్రీస్తుకి ఏమై ఉన్నారు చెప్పండి? పరిచారకులు. అవునా కదా? క్రీస్తుకు మనం అందరం కూడా ఏమై ఉన్నాం? పరిచారకులు. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి? పరిచర్య చేయాలి, ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. కానీ సేవకునికి నిజంగా పరిచర్య చేస్తే అది ఆశీర్వాదం అంటే ఏమవుతుంది చెప్పండి? అది కూడా ఒట్టి మాటే. ఇంకోటి నాలుగోది ఏం చెప్తారంటే సేవకునికి బాగా విందు చేస్తే, అవునా కదా, సేవకునికి మంచిగా వండి పెడితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? ఆశీర్వాదం వస్తుంది. అవునా కదా? వస్తుందా రాదా? సేవకునికి బాగా మేపితే ఆశీర్వాదం వస్తుందా రాదా? మంచి చికెన్లు, మటన్లు అట్లాంటివి పెడితే ఆశీర్వాదం వస్తుందా రాదా అండి? వాళ్ళు కడుపారా తిని తృప్తి పొంది మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుందా? వస్తుందా రాదా? ఓకేనా? ఇవన్నీ చెప్పే విషయాల్లో ఒకవేళ ఆ యొక్క సంఘ పెద్ద లేకుంటే సంఘంలో కాపరి ఎవరైతే ఉన్నారో ఈ విషయాల గురించి ఏం చెప్తారు చెప్పండి? దశం భాగం ఇవ్వకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మీరు ఎదగరు, మీరు వర్ధిల్లరు. అవునా కదా? అంటే దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలి చెప్పండి? దశం భాగం ఇవ్వాలి. ఇస్తేనే ఏమవుతుంది? మీరు ఆశీర్వదింపబడతారు. ఓకేనా? బైబుల్ చెప్తుంది ఏంటంటే దశం భాగం ఇస్తే ఆశీర్వదింపబడతారు. ఏం చేయాలి మరి? ఏం చేయాలి చెప్పండి? ఇచ్చేవారు ఎలా ఇవ్వాలంట? ఎలా ఇవ్వాలండి? బైబిల్ చదువుతారా లేదా? ఎట్లా ఇవ్వాలి చెప్పండి? ఉత్సాహంగా ఇవ్వాలి. ఓకేనా? ఎట్లాంటి వారిని ఆశీర్వదిస్తారు దేవుడు? ఉత్సాహంగా ఇవ్వాలి, ఆనందంగా ఇవ్వాలి. ఎప్పుడైతే అట్లా ఉత్సాహంగా ఆనందంగా ఇస్తారో వాళ్ళని ఏం చేస్తారు? దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనిషి ఏం చేస్తాడు చెప్పండి? దశం భాగం తెచ్చేస్తే ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తారు? పరిచర్య చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కానీ పరిచర్య అనేది ఏంటి చెప్పండి? మన యొక్క ధర్మం. అవునా కదా? అది దేవుని చేయాల్సిన ధర్మం అనేది. ఓకేనా? అది మన యొక్క ధర్మం, మనం నెరవేర్చాల్సిన ధర్మము. ఓకేనా? సేవకుని ఇంట్లో పని చేస్తే అది కూడా ఏంటి చెప్పండి? సేవకుని ఇంట్లో పని చేయించుకోవడం అనేది వాళ్ళ యొక్క కుసంస్కారం. అవునా కదా? అట్లా చేయించుకోవడం అనేది బైబిల్ ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఓకేనా? తిండి విషయానికి వస్తావా? శ్రేష్టమైన అన్ని పదార్థాలు ఏం చేయాలి? సేవకునికి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు చెప్పే వాక్యం శ్రేష్టమైన ప్రతి దానిలో కూడా ఏం చేయాలి చెప్పండి? సేవకులకు ఏం చేయాలి? సేవకులకు ఇవ్వాలి. అవునా కదా? శ్రేష్టమైన పదిది కూడా ఏం చేయాలి? సేవకులకు ఇవ్వాలి. కానీ సేవకులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి మరి? ఏం చెప్పాడండి? తెలుసా లేదా? నీ తిండిపోతూ అయిన ఏం చేయాలంట? ఏం చేయాలండి? వాక్యం చదువుతారు కదా మీరు ఎప్పుడు కూడా. ఏం చేయాలి చెప్పండి? తిండిపోతూ అయితే ఏం చేయాలి? గొంతు కత్తి పెట్టుకోవాలి. ఓకేనా? విశ్వాసులకి ఏం చెప్పాడు? మీరు ఏం చేయాలి? ఇవ్వాలని చెప్పాడు. కానీ సేవకునికి ఏం చెప్పాడు? సేవకులకు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు చెప్పండి? నీ తిండిపోతూ అయిన ఏం చేయాలంట? గొంతుకో కత్తి పెట్టుకో. ఓకేనా? ఇచ్చే ప్రతిదీ తినేస్తాను, మింగేస్తానంటే ఏమవుతుంది చెప్పండి? అట్లాంటివన్నీ కళ్ళబోలి మాటలు చెప్పి ఎప్పుడు కూడా సంఘంలో అలా చేయడానికి ఇష్టపడదు. ఓకేనా? సాతాను ఏం చేస్తాడంటే ఇలా అంటాడు. ఏం చేస్తాడు? మీకు తెలుస్తలేదు. మొదటి ఆదాము అవ్వ దగ్గర ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ స్ట్రోక్ ఏంటంటే అవ్వ దగ్గరకు వచ్చాడు. అవన్నీ వాళ్ళకి తెలుసలేదు. ఆదాము ఆల్రెడీ చెప్పుకుంటాడు అవ్వతో. అవునా కదా? ఆదాము ఆల్రెడీ అన్నీ కూడా చెప్పుకుంటాడు. తోట మధ్యలో ఉన్న ఫలంలో ఆ 2 వృక్షాల ఫలాలు మనం తింటే ఏమవుతాము? ఏం చేస్తాం చెప్పండి? చనిపోతాం. అవునా కదా? ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆదాము చెప్పుకుంటాడు అవ్వకు. అవునా? చెప్పినప్పుడు ఆ అవ్వే అది దుష్టుడు ఏం చేస్తుంటాడు? చిన్నగా వెళ్ళి ఆ అవ్వతో ఏం చేస్తాడు చెప్పండి?
ఫస్ట్కి వెళ్ళి చెప్తుంటాడు ఏంటంటే అంటే రెగ్యులర్ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. మరి రెగ్యులర్ ఏంటి, అన్ని ఫలాలు తింటున్నారు, కానీ ఈ రెండు వృక్ష ఫలాల దగ్గరికి వస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి. వాటిని ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా తినకుండా పక్కకు వచ్చేస్తున్నారు. ఓకేనా. మీకు క్వశ్చన్ అనేది అడుగుతాను ఏంటంటే, అసలు ఆదాము హవ్వకు శిక్ష ఎందుకు వచ్చింది చెప్పండి. వృక్ష ఫలాలు తిన్నందుక లేకుంటే తినొద్దని దేవుడు చెప్పినందుక? ఆజ్ఞను అతిక్రమించినందుక లేకుంటే ఆ పండ్లను తిన్నందుక శిక్ష ఎందుకు వచ్చింది చెప్పండి. ఏంటి చెప్పండి. అవునా కదా, ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి. అవునా, ఏదైతే వాళ్ళకు వద్దని చెప్పారో అది చేసినందుకు ఏమైంది చెప్పండి, శిక్ష వచ్చింది. అవునా, పండు తిన్నందుకు కాదు. ఓకేనా. ఏదైతే వాళ్ళ ఆజ్ఞను వద్దని చెప్పారో దాన్ని చేసినందుకు ఏమైంది, ఆ శిక్ష అనేది వాళ్ళ మీదకి వచ్చింది. ఓకేనా. మన రెగ్యులర్ జీవితంలో మరి వాక్యం ఎన్ని విషయాలు చెప్తుంది చెప్పండి మనకు. అవునా కదా, ప్రతిరోజు మనం వాక్యంలో ఏం చేస్తాం చెప్పండి. ప్రతిరోజు సంగతి వదిలేండి, మీరు చదువుతారో చూస్తారో వింటారో వదిలేండి. సండే ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, వాక్యం అనేది వింటుంటారు. ఓకేనా. వాక్యం అనేది వింటున్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి మీ దగ్గరికి, ఏమొస్తుంది, ఆజ్ఞ అనేది వస్తుందా. రైట్. ఆ ఆజ్ఞ అనేది వచ్చినప్పుడు ఎంతమంది పాటిస్తున్నారు చెప్పండి, ఎంతమంది పాటిస్తున్నారండి. అప్పుడు చెప్తాడు సాధారణ ఏం చెప్తాడు, ఇట్లా చెప్తాడు. ఓకేనా. ఏం చెప్తాడు చెప్పండి, మీరు ఎప్పుడైతే ఆజ్ఞను మిస్ చేస్తున్నారో, పర్లేదులే ఏం కాదులే అంటారో, దుష్టుడు చెప్పే మాట్లాడి చెప్పండి ఇవన్నీ మీకు చెప్తాడు. ఓకేనా. ఏం చెప్తాడు చెప్పండి, ఫస్ట్గా ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్గా ఆదాము చెప్పింది ఏంటంటే, ఆ తోట మధ్యలో ఉన్న ఫల వృక్షాలు తింటే ఏమైపోతారు చెప్పండి. ఫస్ట్గా వాళ్ళకు ఇమీడియట్గా వచ్చే శిక్ష ఏంటని చెప్పాడు దేవుడు, చనిపోతాం అని చెప్పాడు. ఓకేనా. చనిపోతాం అని చెప్పినప్పుడు అప్పుడు అవ్వ ఏం చేసింది చెప్పండి, తీసుకొని ఏం చేసింది. ఆదికాండం చదివారు ఎప్పుడన్నా, ఎన్ని పండ్లు తిన్నది చెప్పండి అవ్వ, ఎన్ని పండ్లు తిన్నది. అవునా, కొన్నిటిని ఎన్నో మెన్షన్ చేయలే, కానీ అక్కడ చెప్పింది ఏంటి ఆదికాండంలో, కొన్నిటిని ఏం చేసిందామే, ఒక్కటి తినగానే ఆపేయలేదు. అవునా కదా, ఒక్కటి తిని టేస్ట్ చూసి ఆపేయలేదు. ఏం చేసిందంట, కొన్ని ఫలాలను తెంపుకొని కొన్నిటి తిందంట. తిన్న తర్వాత ఆ టేస్ట్ అనేది ఆమెకు నచ్చిన తర్వాత ఏం చేసింది చెప్పండి, కొన్నిటి తీసుకుపోయి ఆదాముకి ఇచ్చింది. అవునా కదా. అంటే ఆ యొక్క మైమరుపు, ఆ యొక్క మతిమరుపు వాళ్ళకి ఎలా కలిగించినట్టే దుష్టుడు కండ్లకి ఎలా కనపడిందంట, అది రమ్యమైంది. అవునా. ఆహారం నాకు ఏంటంటే ఇన్ని ఫలాలు తింటున్నా కానీ ఆ ఫలం తినగానే వాళ్ళకి ఏమైందంటే ఆహారానికి ఎలా అనిపించిందంట, మంచిది అనిపిస్తుందంట. ఇన్ని రోజులు తినే ఆహారం అంతా మంచిగా అనిపించలేదు, కానీ ఈ యొక్క పండ్ల ఆహారం అనేది ఎలా అనిపిస్తుందంట వాళ్ళకు, మంచిది అనిపిస్తుంది. ఓకేనా. మనం కూడా దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమిస్తుంటామో దుష్టుడు ఏం చెప్తాడు ఎప్పుడు మనకు, నువ్వు చనిపోవు. ఓకేనా. ఇంకేం చెప్తాడు, నువ్వు చేసేది ఏంటి చెప్పండి, ఏం చేయదు, ఎవ్వరికి తెలియదు. అవునా కదా, నువ్వు చేసేది ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుస్తుందా, నీకు తప్ప అది ఎవరికి కూడా తెలియదు. నువ్వు ఆజ్ఞ అతిక్రమించే విషయం అనేది నీకు తప్ప ఎవరికి కూడా ఏం చేయదు, తెలియదు అని చెప్తాడు. ఇంకేం చేస్తాడు, వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుని వాళ్ళు ఏం చేస్తారు, తెలివిగా ఉంటారని చెప్పాడు. అవునా కదా. ఆదాము వాళ్ళకి చెప్పిందంటే మీరు దేవుని వాళ్ళు ఏం చేస్తారు, తెలివిగా ఉంటారని చెప్తారు. మనకు కూడా ఏం చేస్తారు చెప్పండి, నీకు దేవుని కంటే ఎక్కువ తెలియదు. అవునా కదా, ఏం కాదు. అవునా, పర్లేదు. తప్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి దుష్టుడు, ఏం కాదులే పర్లేదు, ఏమవుతుంది చెప్పండి. అవునా. ఇప్పుడు మనం వాక్యం అనేది చాలా రోజుల నుంచి వింటున్నాము, ప్రతి ఆజ్ఞను పాటిస్తున్నాము చెప్పండి. అవునా. ఆ పాటించినప్పుడు మనలో వచ్చే ధైర్యం ఏంటి చెప్పండి. అవునా కదా, ఇన్ని రోజుల నుంచి పాటిస్తున్నాను, అయిందా నాకు. అవునా కదా, దానివల్ల నాకేమైనా నష్టం జరిగిందా. అవునా కదా, నష్టం జరగలేదు కానీ ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది చెప్పండి, పర్లేదులే ఏం కాదులే, ఆజ్ఞను దాటినా కానీ ఏమవుతుంది చెప్పండి, ఏం కాదులే అనిపిస్తుంది. అవునా కదా. ఇంకేంటి చెప్పండి, ఇంకేం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి, దాని నుండి ఏం చేయగలవు, నువ్వు తప్పించుకోగలవు. ఒకవేళ నువ్వు చిక్కులో పడ్డా కానీ ఏం చేస్తావు చెప్పండి, నువ్వు తప్పించుకునే మార్గం ఉంటుంది. చాలా మార్గాలు ఉంటాయి. అవునా కదా, చాలా మార్గాలు ఉంటాయి. ఇంకేం చేస్తాడు, అది నీ సమస్యను ఏం చేస్తుంది, పరిష్కరిస్తుంది. అవునా కదా, సమస్యను ఏం చేస్తుంది చెప్పండి, అది పరిష్కరిస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది చెప్పండి,
దేవుడేమో దీర్ఘశాంతంగా వెయిట్ చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆ దీర్ఘశాంతాన్ని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మనం అలుసుగా తీసుకుంటాం. అవునా కదా? ఎప్పుడైతే దేవుని యొక్క దీర్ఘశాంతం మారాలని మనల్ని ప్రేరేపిస్తుందో, ఆ మారకుండా ఉన్న పరిస్థితిని ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది చెప్పండి? చాలా పెద్ద భారీ మూల్యం అనేది మనం చెల్లించాల్సి వస్తుంది. దేవుడు ఎప్పుడైతే మనల్ని మారమని ప్రేరేపిస్తున్నాడో, మరలా ఆ తప్పుల్ని మనం చేసుకుంటూ వెళ్తాం. మనకి ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఎన్ని రోజులు ఒప్పుకోబడతాడు? ఏం చేస్తాడు చెప్పండి? నోవాహు కాలానికి వస్తాను ఎన్ని సంవత్సరాలు ఇచ్చా చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఒప్పుకోబట్టాడు? 100 సంవత్సరాలు ఒప్పుకోబడ్డాడు. అవునా కదా? 100 సంవత్సరాలు ఒప్పుకోబట్టిన తర్వాత ఎలా అయిపోయింది చెప్పండి? వాళ్ళ పరిస్థితి ఎలా అయింది? ఎలా అయిపోయింది చెప్పండి? వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా మారిపోయింది చెప్పండి? నీటిలో మునిగిపోయారు. బయట నడవడానికి ఛాన్స్ లేదు. అవునా కదా? ఆ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. ఎప్పుడైతే మనం దేవుని తృణీకరిస్తామో, ఆ దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తామో, తర్వాత వచ్చే శిక్ష అనేది ఏమవుతుంది చెప్పండి? చాలా కఠినంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించుకుంటూ వెళ్ళిపోతాం, దుష్టుడు చెప్పిన మాటలన్నీ కూడా పర్లేదులే, ఏం కాదులే, ఈ ఆజ్ఞను అతిక్రిస్తాం, ఏమైంది, ఎన్ని రోజుల నుంచి ఈ వాక్యం వినకుంటే నాకేమైంది, పర్లేదు కదా, ఇప్పుడు ఏం కాలేదు కదా. అవునా కదా? దేవుడు ప్రతిదీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? కానీ చూస్తూ ఉంటాడు. ఒకటేసారి నీకు చెప్పగానే ఆజ్ఞగా నువ్వు మారిపోతావు అని దేవుడు నిన్ను శిక్షించాడు. ఏం చేస్తాడు చెప్పండి? దానికి కొద్దిగా సమయం అనేది ఇస్తాడు. అవునా కదా? మార్పు చెందడానికి ఏదైనా సరే ఒక విత్తనం అనేది భూమిలో పడగానే ఏమవుతుంది చెప్పండి? ఎమ్మటే దాని ఫలాలు వచ్చేసి దాని చెట్లు అనేది ఎదిగిపోదు. అవునా కదా? దానికి ఏమవుతుంది? దాని కాలం అనేది కొద్దా ఉంటుంది. అవునా కదా? ఆ కాలం దాకా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వెయిట్ చేస్తాడు. ప్రతి పరిస్థితిలో కూడా వెయిట్ చేస్తుంటాడు. ఆ వెయిట్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆ వెయిట్ చేసిన పరిస్థితులు ఏమవుతుంది? ఎప్పుడైతే మనము దాన్ని తృణీకరిస్తామో, ఆ పరిస్థితులు అనేది తృణీకరిస్తాం, ఏమవుతుంది అప్పుడు? దేవుడు యాక్షన్ అనేది మన మీద తీసుకుంటుంటాడు. ఓకేనా? రైట్. ఇంకేం చేస్తాడంటే, అంతేకాకుండా ఇంకేం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? అందరూ చేస్తున్నారు కదా, ఇంకేం చేస్తారు? ఇది చిన్న పాపం మాత్రమే. అవునా కదా? ఇది చిన్న తప్పు మాత్రమే. ఇంకేం చేస్తారు? ఏం చెప్తారు చెప్పండి? చాలా సందర్భాల్లో మనం ఆలోచించేది ఏంటంటే, అందరిని చూస్తాం. అవునా కదా? అందరిని చూసి ఏం చేస్తుంది చెప్పండి? అందరూ చేస్తున్నారు కదా, నాకు అలాగేమైనా అయిందా? లేకుంటే అందరూ చేస్తున్నారు కదా, నేను చేయకుండా ఇలా ఏం చేస్తాను చెప్పండి? అలా తప్పులోనికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఇంకేం చేస్తాం? ఇది చిన్న పాపం మాత్రమే. తప్పు చేసినప్పుడు ఏమనుకుంటాం చెప్పండి? ఇది చిన్నది మాత్రమే. అవునా? ఇది చిన్న పాపం మాత్రమే అనుకుంటాం. కానీ ఏమవుతుంది చెప్పండి? ఒక చిన్న పాపం ఏం చేస్తుంది చెప్పండి? గర్భం ధరిస్తుంది. అది చివరికి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? తనను తాను చూపిస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఆ చిన్న పాపం ఉందో, చిన్న పాపం అనేది ఏం చేస్తుందంట? గర్భం ధరిస్తుంది. ఆ గర్భం ధరించి అది ఏం చేస్తుంది? తనను తాను చూపించుకుంటుంది. ఓకేనా? నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా చేస్తుంటావో, ఆ పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? అవి తర్వాత నీ మీద నిరారోపణ చేస్తాయి. తర్వాత అవి నీకు చూపిస్తాయి. ఇప్పుడు ఏం కూడా అనిపించే ఇవన్నీ కూడా నువ్వు దాటేస్తుంటావు. కానీ ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే అది పరిపక్వత స్థాయికి వస్తుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తారు? మీరు ఎప్పుడైతే పిల్లలను క్రమశిక్షణలో పెట్టారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఉండాలనుకోండి, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఎట్లుంటారు? క్రమశిక్షణగా ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఉంటారో పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? వాళ్ళు కూడా ఏం చేస్తారు? క్రమశిక్షణ రహితంగా ఉంటారు. అవునా కదా? ఎప్పుడైతే వీళ్ళ క్రమశిక్షణ చూసి వాళ్ళు నేర్చుకుంటారో వాళ్ళు కూడా ఏం చేస్తారు? క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళు క్రమశిక్షణ లేకుండా వీళ్ళని క్రమశిక్షణ ఉండమంటే ఏం చేస్తారు? అవునా కదా? అయితే ఇది ఎప్పుడైతే ఇలా పెరుగుతుంటుంది ఏమవుతుంది చెప్పండి? ఇది ఇప్పుడు కనపడదు. కానీ ఎప్పుడైతే పెద్దగా అవుతారో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? అంటుంటారు ఏంటంటే, ఆ తల్లి కంటే కూడా పిల్ల ఏమైంది చెప్పండి? చాలా ముద్రైంది అంటారు. అవునా కదా? అంటారు లేదండి? లేకుంటే వాళ్ళ తండ్రి కంటే కూడా ఏంటి చెప్పండి? చాలా గడుసు, లేకుంటే ముదురు, ఇవన్నీ ఎందుకు అంటారు చెప్పండి? వాళ్ళని చూస్తూ ఎప్పుడైతే పెరుగుతుంటారో ఏమవుతుంది చెప్పండి? వీళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళకంటే డబల్ అవుతారు. అవునా కదా? వాళ్ళ గారు వాళ్ళకంటే ఏమవుతారు చెప్పండి? డబల్గా ఉంటారు. అవునా కదా? వాళ్ళు చేసిన పనుల కంటే వీళ్ళు చేసే పనులు ఏమవుతాయి చెప్పండి? ఇంకా హైపర్గా ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైతే అందరు చేస్తున్నారు కదా చిన్న పాపమే, కానీ ఆ తప్పును ఎప్పుడైతే మనం సరిదిద్దకుండా
పిల్లల ముంగట అదే తప్పులు అంటే కోపగించుకోవడం కానీ, చిరాకు కానీ, అవతలతో అబద్ధాలు, చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం కానీ ఎప్పుడైతే ఈ పిల్లలు చూస్తుంటారో వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? వాళ్ళు కూడా ఇది తప్పు కాదులే, ఇది పర్లేదులే, అవునా కదా? ఎప్పుడైనా మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పులో వచ్చారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పిల్లలతో ఏం చెప్తారు చెప్పండి? ఏమని చెప్పమని చెప్తారు? ఏం చెప్తారండి? మా డాడీ ఇంట్లో లేడు, అవునా కదా? లేకపోతే బయటికి వెళ్ళాడు. ఇంట్లో ఉండి కూడా ఏం చేస్తారు? బయటికి వెళ్ళాలని చెప్తారు. ఒకవేళ ఫోన్ చేస్తారనుకో, పక్కన ఉండి ఫోన్ ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడిస్తుంటారు, అవునా? మా డాడీ ఊరికి వెళ్ళారు, లేకపోతే బయటికి వెళ్ళారు, ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళారు, అవునా కదా? అవన్నీ ఎందుకు చెప్పండి? అవి ఎప్పుడైతే మీ పిల్లలు చూస్తుంటారో వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అవే నేర్చుకో. అంటే ఇవి తప్పు కాదేమో, ఇవి చేయొచ్చేమో, ఇవి చేస్తే ఏం కాదులే అని ఏం చేస్తారు చెప్పండి? ఆ తప్పులన్నీ వాళ్ళు కూడా ఏం చేస్తారు? నేర్చుకుంటారు, అవునా కదా? ఎప్పుడైతే ఈ పాపం, చిన్న పాపం గర్భం ధరిస్తుందో ఏం చేస్తుంది చెప్పండి? తర్వాత నిన్ను నీకు చూపిస్తుంది, ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే నిన్ను నీకు చూపిస్తుంది. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు, తెచ్చుకోవద్దు. యాకోబు గారు రాసి చెప్తుంది, యాకోబు 1:15 చూడండి. దురాశ గర్భం ధరించి ఏంటంట? పాపమును కనగా పాపం పరిపక్వం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పండి? మరణాన్ని కంటుంది, అవునా కదా? ఎప్పుడైతే మనిషిలో ఆ యొక్క దురాశ అనేది ఏర్పడుతుంది, ఏం చేస్తుందంట? ఆ పాపం అనేది ఏర్పడుతుందో, పాపం ఏం చేస్తుంది చెప్పండి? ఆ చిన్న పాపమే కానీ ఎప్పుడైతే వదిలేస్తుంటామో అది ఏం చేస్తుందంట? గర్భాన్ని ధరిస్తుంది. ఆ గర్భం ధరించి ఏంటంట? పాపం పరిపక్వం ఏం చేస్తుందంట? మరణాన్ని తీసుకొని వస్తుంది. ప్రతి పరిస్థితిలో కూడా ఎప్పుడైతే మనము అబద్ధాలకు చోటునిస్తాము, అబద్ధానికి దారినిస్తాము, దేవుని మాటలు కాక పట్టించుకోకుండా దుష్టుని యొక్క మాటలకు ఎప్పుడైతే మనము అలవాటు అయిపోతామో, వాటిలో ప్రాక్టీస్ చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో మనకు వచ్చే నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఏమొస్తుందంట? మనల్ని మనమే చూసుకుంటాం, ఓకేనా? మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఆ విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి, ఓకేనా? దుష్టుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఎలా ఉంటాడు? చెప్తే మొత్తం నిజం చెప్తాడు, మొత్తం అబద్ధం చెప్తాడు, లేకపోతే ఏం చేస్తాడు? సగం నిజమే చెప్తాడు, ఓకేనా? సగం నిజం చెప్పడం అనగానే మీకు సగం నిజం అంటే తెలియదు అంటున్నారు కదా. మీరు ఎప్పుడైనా షాప్లోకి వెళ్ళారనుకోండి, ఓకేనా? సగం నిజం అంటే ఏంటో నేను చెప్తాను. షాప్లోకి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, మీకు కావాల్సిన వస్తువు ఒకవేళ అక్కడ దొరకలేదు అనుకున్నాడు, ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తారండి? అది లేదు, వెళ్ళిపోండి అని చెప్పాడు. ఏం చేస్తారు చెప్పండి? ఒక 2 రోజుల తర్వాత రండి సార్, మీకు ఏం చేస్తాను, అవునా కదా? అది తీసుకొచ్చి మీకు ఏం చేస్తాను, ఆ ప్రోడక్ట్ నేను తెప్పిస్తాను సార్, ఒక 2 రోజుల తర్వాత రండి సార్ అంటారు, అవునా కదా? 2 రోజుల తర్వాత వెళ్తే ఏం చెప్తాడు? స్టాక్ రాలేదు సార్, మరలా నేను కాల్ చేశాను సార్, వాడు తేలేదు సార్, అవునా కదా? అవునా? దానికి గల ఇబ్బంది కారణం ఏంటంటే ఒకవేళ కస్టమర్ వెళ్ళిపోయడానికి ఏమవుతుంది చెప్పండి? మరలా నా షాపుకు, అవునా కదా? వస్తాడు రాడు, అవునా కదా? ఒకసారి నేను లేదని చెప్పిన తర్వాత వచ్చే కస్టమర్ ఏం చేస్తాడు చెప్పండి? నేను లేదని చెప్పాను అనుకోండి, వాడు అడిగిన వస్తువు నేను లేదని చెప్తే ఏం చేయడు? వాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఏం చేస్తాడు? లేదని చెప్తాడు. కాబట్టి ఏం చేస్తాడు వాడు? తెలివిగా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? 2 రోజుల్లో తెప్పిస్తాను సార్ అంటాడు, అవునా కదా? అది నిజంగా తెప్పిస్తాడంటే అది అబద్ధం, ఓకేనా? అంటే అదేంటి చెప్పండి? అబద్ధం నిజం అంటే సగం నిజం, ఓకేనా? వాని దగ్గర లేదని చెప్పకుండా ఏం చేస్తాడు? తెప్పిస్తాను లేదు సార్, అవునా కదా? చాలా విషయాల్లో మనం కూడా ఏం చేస్తామంటే అబద్ధానికి నిజానికి మధ్యలో తడబాటుకుంటాం, అవునా కదా? ఎవరైనా వస్తానన్నారంటే మనం ఏం చేస్తాం చెప్పండి? బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే మీ మాట ఏం చేయాలి చెప్పండి? అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించింది ఏంటి చెప్పండి? దుష్టు నుండి వచ్చేది, అవునా కదా? మనం ఏదైనా చేస్తానన్నా ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైనా సరే ఏం చేయాలి? అవునంటే అవును, కాదంటే కాదు, ఓకేనా? చాలా సందర్భాలు మనం ఏం చేస్తామంటే సగం నిజం ఏంటంటే చూద్దాంలే అంటారా లేదా? ఇంకా టైం ఉందిగా చేస్తానులే, ఏంటి చెప్పండి? సగం నిజం ఎప్పుడు అనలేదా మీరు? మాకు సగం నిజం అంటే ఏంటో తెలియదు అన్నారు, అవునా కదా? చూద్దాంలే, చేస్తానులే, ఆ టైం ఉంది కదా, ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? సగం నిజాలు, ఓకేనా? కన్ఫామ్గా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పకుండా నీ మీద ఆశ కల్పించే విధంగా చూద్దాంలే అంటే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకు నీ మీద కొద్దిగా ఆశ అనేది ఉంటుంది. చేద్దాంలే అంటే చేస్తాలేమని ఏముంది చెప్పండి? ఆశ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సగం నిజాలు, ఓకేనా? బైబుల్ ఎప్పుడైనా సరే దుష్టుడు ఏం చేస్తాడు ఎప్పుడు? మనలో నుంచి సగం నిజం అంటే వాణి సంబంధిగా చేయడానికి చూస్తుంటాడు,
కాబట్టి క్రైస్తవునిగా మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు చేస్తానంటే ఏం చెయ్యి, చేయనంటే చేయనని చెప్పేసి, ఓకేనా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఒకవేళ నీకు అప్పటికి షెడ్యూల్ ఒకరు కుదరట్లేదు దానికి ఏం చేస్తాను చెప్పండి, ఏం చేయాలి మరి? ఏం చేస్తాను చెప్పండి. ఒకవేళ నాకైతే కుదరదు, ఖచ్చితంగా చెప్పండి కుదరదు, కానీ ఏంటి చెప్పండి, ఒకవేళ ఆ టైంకి ఒకవేళ ఖాళీ ఉంటే ఏం చేస్తాను నేను? వీలైతే వస్తాను. ఖచ్చితంగా నాకైతే కుదరదు, ఒకవేళ వీలైతే ఆ సమయంలో నేను వస్తాను. అంటే వాళ్ళ మీద, అంటే వాళ్ళు మన మీద ఏం చేయొద్దు, ఆశ అనేది పెట్టుకో, నువ్వు ఖచ్చితంగా చేస్తావులే చూద్దాం అనే విధంగా వాళ్ళకి ఆప్షన్ అనేది మనము ఇవ్వకుండా చూసుకోవాలి, ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, సగం నిజాలు లేకుంటే అబద్ధాలు దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి, ఇవన్నీ మన రెగ్యులర్ లైఫ్లో ఏం చేస్తాడు, భాగంగా చేస్తుంటాడు, ఓకేనా? మన రెగ్యులర్గా మనం జీవితాన్ని గడుపుతున్నాం, మనుషుల మధ్య గడుపుతున్నాం కనుక ఏం చేస్తుంది చెప్పండి, ఎప్పుడు కూడా ఏం చేస్తాం, అబద్ధానికి ఏం చేస్తాడు చెప్పండి, మనుషులు ఏం చేస్తారు చెప్పండి, అబద్ధానికి అలవాటు అయిపోయారు, అవునా కదా? అబద్ధానికి అలవాటు అయిపోయారు. ఎప్పుడైనా సరే నిజాలు చెప్పే వ్యక్తిని ఎవరు కూడా ఏం చేయరు చెప్పండి, ఏం చేయరండి, మన దగ్గరకు కూడా రానిరు, అవునా కదా? నిజాలు చెప్పే వ్యక్తిని దగ్గరండి, ఎందుకు? ఆడ ఏం చేస్తారు చెప్పండి, కుండ బద్దలు కొట్టినాడు అంటారు కదా, అట్లా చేస్తారు. కాబట్టి ఈయన ముంగట ఎప్పుడున్నా సరే ఏమవుతుంది చెప్పండి, మనకి ఇబ్బంది ప్రాబ్లమే అని ఏం చేస్తారు, నిజాన్ని ఏం చేస్తారు, దూరం పెడుతుంటారు. కాబట్టి ఏం చేయాలి, క్రైస్తవునికి ఏం చెప్పండి, లోకానికి ఏంటి చెప్పండి, మనం వేరు అంటే ఏంటంటే అవే నిజంగా ఉండడం, మనం నిజాయితీ ఉండడం, అదే మనం లోకానికి ఏంటి చెప్పండి, వేరుగా ఉండడం. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఏం చేయొద్దు, అబద్ధానికి కుమారునిగా ఉంటాం, లేకుంటే సత్య సంబంధికి కుమారునిగా ఉంటాం. మనం ఏం చేసుకోవాలి, ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలి చెప్పండి, చెక్ చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క పాపం, చిన్న పాపం అని మనం వదిలేస్తుంటాం, అది గర్భం ధరించి ఏం చేస్తుంది చెప్పండి, మనకి ఏం చేస్తుంది, మరలా చూపిస్తుంది. నీ తప్పులు అన్నింటినీ కూడా ఏం చేస్తుంది, మరలా నీ ముందుకు మరలా చూపిస్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయొద్దు, తప్పును కానీ అబద్ధాన్ని కానీ ఆశ్రయించడానికి ఇష్టపడద్దు. ఎంత అవమానం ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా కానీ ఏం చేయాలి చెప్పండి, నిజాన్ని మనము మాట్లాడడానికి క్రీస్తు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలని కోరుకుంటూ చిన్న వాటిని ముగిస్తున్నాను. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రం నాయన. ఇంతవరకు విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించినాయన, నీ కొరకు నాయన మేము బ్రతికే విధంగా, ఉన్నతంగా నాయన మేము నడుచుకునే విధంగా నాయన, నీ వాక్యంలో ఎదిగే విధంగా మీ కృపను, ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. విన్న మాటలు మా హృదయంలో ఫలించిన ఆయన, నీ ఆత్మ సహాయంతో ఎదిగే అటు కృపను మాకు అనుగ్రహించిన ఆయన. జరిగే బలలోను ఆయన పాఠంలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను, మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధంగా ఉన్నాము. ఇక ప్రార్థన మనలో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు.